హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పుదీనా టమాటా రైస్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది. ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను, చూసేయండి. ఇలా ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ టమాటాలు 2 స్లైసెస్గా కట్ చేసుకొని, ఒక చిన్న కట్ట పుదీనా ఆకుల్ని, అలాగే ఒక 5 పచ్చిమిర్చి, 7 జీడిపప్పు, ఒక స్పూన్ గసగసాలు వేసి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక క్యూబ్ బటర్, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాను ఫ్రై చేసుకోవాలి. 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక పలవా పువ్వు, కొంచెం షాజీరా, అలాగే ఒక మైస్, 4 మిరియాలు, 4 చిన్నవి మరాఠీ మొగ్గ, ఒక బిర్యానీ ఆకు, కొంచెం రాతి పువ్వు, స్టోన్ ఫ్లవర్ అంటాం కదా అది. అలా వేయించేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా టమాటాని వేసేయాలి. ఇది టైం పడుతుందండి వేగడానికి, ఎందుకంటే ఇది బాగా వేగాలి. దీనికి ఒక 5 మినిట్స్ అన్న టైం పడుతుంది బాగా వేగడానికి. సో ఇందులో సరిపడా ఉప్పు, అంటే చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వేయించుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు పూర్తిగా వేయించుకోవాలన్నమాట. నూనె అనేది పైకి తేలాలి. సో ఇది కానీ వేగకుండా మనం వేస్తే ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది, టేస్ట్ రాదు. సో బాగా కలర్ చేంజ్ అయింది చూసారా, ఇంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. తర్వాత ఇలా 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని అవి మరిగించుకోవాలి. సాల్ట్ అనేది సరిపోకపోతే ఈ సిచ్యువేషన్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరిగిన తర్వాత మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్న మామూలు రైస్ తీసుకున్నాను, ఆ రైస్ని వేసేసుకోవాలి. తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత చూస్తే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా టమాటా రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. సింపుల్ వేలో చూపించాను. అండ్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.